12వ తేదీ ఈ నెల 12వ తేదీ బుధవారం జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రంలో అనంతపురానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ కానీ అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. అందరూ చెప్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలైంది. ఈ 9 మాసాల్లో అనేకమైన హామీలు ఒక సూపర్ 6 కాదు అన్ని వర్గాల ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి వారిలో ఆశలు నెలకొల్పి రెచ్చగొట్టి ఓటేసుకొని గద్దెనెక్కిన వారు ఈ 9 మాసాల్లో కేవలం 1,30,000 కోట్ల రూపాయలు అప్పు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొని వచ్చి ప్రజలపైన భారం మోపింది. కానీ ఎక్కడ కానీ ఒక సంక్షేమ కార్యక్రమం తప్ప అది అరకొరగా పెన్షన్లు ఇచ్చేది తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు అమ్మఒడి ఆ రోజు ఇస్తుంటే తల్లికి వందనం పేరు మార్చి అవి కూడా ఇవ్వలేదు. తల్లికి వందనం పెట్టారు. ఆ చిన్న పిల్లలకి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఒకటి తరచు వారికి కిలోదాలకాలు ఇచ్చారు. వాళ్ళకి చేసే విధంగా అలాగే ఒక ఉన్నత విద్య చదివేవాళ్ళు ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు జగనన్న విద్యాదీవెన అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఇంతవరకు ఏది కానీ లేదు. వారికి వసతి దీవెన ఇస్తామన్నారు, వారికి ఇవ్వలేదు. ఇప్పటికే 3,900 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకోకుండా బకాయిలు పెట్టడం జరిగింది. దానికి తోడు ఈరోజు కాలేజీ యాజమాన్యం వారు విద్యార్థులపైన విద్యార్థి తల్లిదండ్రులపైన కూడా వెంటనే ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కూర్చోబెట్టుకోమన్నాము, లేకుంటే టీసీలు ఇవ్వమని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా ఒత్తిడి కూడా తీసుకొని వస్తున్నాం. కాబట్టి అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి అలాగే మరీ ముఖ్యంగా ఒక నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. లేకుంటే 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 20 లక్షల్లో 1 లక్ష కాదు కదా ఒక ఉద్యోగం కొత్తది సృష్టించి ఇవ్వలేదు నిరుద్యోగులకి. 3,000 రూపాయల గురించి బడ్జెట్లో ఎక్కడ కానీ ప్రస్తావన కూడా తీసుకుని రాలేకుండా పరిస్థితి కూడా ఉంది. మరి అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీల్లో కూడా ఒక 5 తప్ప మిగతావన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి అంటే ఈ 17 మెడికల్ కాలేజ్ వస్తే ప్రతి సంవత్సరం కూడా 2,250 మంది ఈరోజు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటికి డాక్టర్లు వచ్చే కూడా అవకాశాలు ఉన్నాయి. దాన్ని అన్ని కూడా తెలియదాలు ఇచ్చి ప్రైవేట్ పరం చేయడానికి అంటే ఈరోజు పేద ప్రజలు పేద కుటుంబాల నుంచి డాక్టర్లు కాకుండా చేసే పరిస్థితి కూడా తీసుకొని వచ్చేసారు. ఈ 3 దానిపైన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి అలాగే నిరుద్యోగులకు భృతన్న ఇవ్వండి లాంటి ఉద్యోగాలను చూపించాలని చెప్పేసి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా కూడా నిర్వహించాలా వెంటనే పూర్తి నిర్వహించాలని చెప్పేసి 3 దానిపైన పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా 10 గంటలకు కూడా ర్యాలీ ప్రారంభంపై కలెక్టర్ ఆఫీస్కి పోయి వినతి పత్రం ఇచ్చేసి ఒక హెచ్చరిక చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా ఈరోజు కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము.